రైట్గా బ్రేకింగ్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. వికారాబాద్ సమీపంలోని అనంతగిరి హిల్స్ లో గత 9 రోజులుగా కొనసాగుతున్న ఏపీ తెలంగాణ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు సమావేశానికి రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రణాళికబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ కార్యక్రమాల నిర్వహణను తదితర అంశాలపై డీసీసీ అధ్యక్షులకు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. వికారాబాద్ సమీపంలోని అనంతగిరి హిల్స్ లో గత 9 రోజులుగా కొనసాగుతున్న ఏపీ తెలంగాణ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు సమావేశానికి రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రణాళికబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై డీసీసీ అధ్యక్షులకు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేయనున్నారు. రేపు ఏర్పడనున్న పాక్షిక చంద్రగ్రహణం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు మూతపడుతున్నాయి. ఇక ఖగోళ శాస్త్రం, హిందూ ధర్మశాస్త్రం ప్రకారం గ్రహణ సమయంలో ఆలయాలను మూసివేసి గ్రహణ అనంతరం సంప్రోక్షణ శుద్ధి కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం సహా ప్రముఖ పుణ్యక్షేత్రాలైన శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, యాదగిరిగుట్ట, వేములవాడ రాజన్న దేవాలయాల అధికారులు ఇప్పటికే కీలక ప్రకటనలు విడుదల చేశారు. గ్రహణం ప్రారంభానికి కొన్ని గంటల ముందే ఆలయ గర్భాలయ ద్వారాలను మూసివేస్తున్నట్లు, ఆ సమయంలో భక్తులకు దర్శనాలు సహా అన్ని రకాల కైంకర్యాలు నిలిపివేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. రేపు మధ్యాహ్నం నుండే ఈ ప్రభావం మొదలు కానుండడంతో భక్తులు తమ పర్యటనలను తదనుగుణంగా అయితే మార్చుకోవాలని ఆలయ కమిటీలు విజ్ఞప్తి చేస్తున్నాయి. తిరుమలలో గ్రహణ కారణంగా అన్నప్రసాద వితరణ, సర్వదర్శనంలో మార్పులు ఉండనున్నాయి. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాలను శుద్ధి చేసి పుణ్యవాచనం అయితే నిర్వహించిన అనంతరం తిరిగి భక్తులను దర్శనాలకు అనుమతించనున్నారు. రేపు ఏర్పడనున్న పాక్షిక చంద్రగ్రహణం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు మూతపడుతున్నాయి. ఖగోళ శాస్త్రం, హిందూ ధర్మశాస్త్రం ప్రకారం గ్రహణ సమయంలో ఆలయాలను మూసివేసి గ్రహణ అనంతరం సంప్రోక్షణ శుద్ధి కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం సహా ప్రముఖ పుణ్యక్షేత్రాలైన శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, యాదగిరిగుట్ట, వేములవాడ రాజన్న దేవాలయాల అధికారులు ఇప్పటికే కీలక ప్రకటనలు విడుదల చేశారు. ఇక గ్రహణం ప్రారంభానికి కొన్ని గంటల ముందే ఆలయ గర్భాలయ ద్వారాలను మూసివేస్తున్నట్లు, ఆ సమయంలో భక్తులకు దర్శనాలు సహా అన్ని రకాల కైంకర్యాలు నిలిపివేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. రేపు మధ్యాహ్నం నుండే ఈ ప్రభావం మొదలు కానుండటంతో భక్తులు తమ పర్యటనలను తదనుగుణంగా అయితే మార్చుకోవాలని ఆలయ కమిటీలు విజ్ఞప్తి చేస్తున్నాయి. తిరుమలలో గ్రహణం కారణంగా అన్నప్రసాద వితరణ, సర్వదర్శనంలో మార్పులు ఉండనున్నాయి. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాలను శుద్ధి చేసి పుణ్యవాచకం నిర్వహించిన అనంతరం తిరిగి భక్తులను దర్శనాలకు అనుమతించనున్నారు.
మిగిలిన అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఇరాన్ గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. దాడుల దృష్ట్యా వార్తల నేపథ్యంలో భద్రతా మార్గదర్శకాలు పాటించాలని పిలుపునిచ్చారు. ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు జారీ చేసే సూచనలు పాటించాలన్నారు. అత్యవసర పరిస్థితి ఎదురైతే తప్ప తెలుగు ప్రజలు బయటకు రాకూడదన్నారు. తెలుగు వారిని రప్పించేందుకు కేంద్రంతో రాష్ట్రం సమన్వయం చేసుకుంటుందని వివరించారు. ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని రాష్ట్ర ప్రజల పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పరిశీలిస్తోందని తెలిపారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. కాకాణికి నిద్ర పట్టక పిచ్చి కూతలు కూస్తున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనుచరుల దోపిడీ చేస్తుంటే వాళ్లకి ఆయన సపోర్ట్ చేస్తున్నాడని ఆరోపించారు. కాకాణి మరోసారి నిరాధార ఆరోపణలు చేస్తే నిరూపించేంత వరకు ఇంటి ముందు బైఠాయిస్తానని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. గోవర్ధన్ రెడ్డి అందుకనే ఆ పిచ్చి కూతులన్నీ కూస్తున్నాడు. ఒక మనిషి జన్మెత్తినోడు ఒక 10 రూపాయలు ఎక్కువ చెప్పొచ్చు, 10 రూపాయలు తక్కువ చెప్పొచ్చు. అసలు లేని దాన్ని 1000 కోట్లు, 100 కోట్లు, కోటి రూపాయలు భజనలు, పిచ్చి ఎక్కువైపోయింది, చాదస్తం ఎక్కువైపోయింది. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు కూడా గెలిచి ఉంటే ఇంకెన్ని ఎకరాలు ఆక్యుపై చేసి ఉండొచ్చు, ఎన్ని ఎకరాలు రికార్డులు మార్పించి ఉండొచ్చు, ఎన్ని 100 కోట్లు సంపాదించవచ్చు. అంటే అవన్నీ నేర్చుకున్నాడు ఆయన. 1924 ఈవెన్ 14లోనే ఎమ్మెల్యే కాగానే అత్తగారు ఊరి దగ్గర దాదాపు 25 కోట్లు చేసే 4 ఎకరాలు 20 సెంట్లు 7 మంది హరిజన్స్ది, ఎస్సీస్ది ఆక్యుపై చేశాడు. సిగ్గున్నోడైతే నేను కలెక్టర్ దగ్గర కూర్చొని 16లో ఎమ్మెల్సీగా వావిలేటిపాడులో నీ కంచె పగలగొట్టించా, నీ ఫెన్సింగ్ పగలగొట్టించా, పక్కన 12 ప్లాట్లోళ్ళు కోర్టుకేశారు నీ మీద. మొన్న గంటలు కోర్టులో నిలబడి నువ్వు ముద్దాయిగా సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. నీకు సిగ్గు శరమ లేదు. టోల్గేట్లో కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ ఎత్తేసి దానికి కారణం అయినావు నువ్వు. రాత్రిళ్ళు ఆర్తనాదాలు చేశారు. కడపలో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైసీపీ భారీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశం ద్వారా ఉద్యమ కార్యాచరణకు రూపురేఖలు సిద్ధం చేయాలని పార్టీ నిర్ణయించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈ భేటీలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, రాష్ట్ర కార్యదర్శులతో పాటు పలువురు ముఖ్యులైతులు పాల్గొంటున్నారు. అయితే ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఉద్యమ కార్యాచరణ, రూపకల్పన, ప్రజా చైతన్య కార్యక్రమాలు, భవిష్యత్ ఆందోళనపై వ్యూహం వంటి అంశాలపై చర్చించి తుది నిర్ణయాలు తీసుకోనున్నారు. ఏదైతే ఇంకా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఫైనల్ ఇది రాకుండానే వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసి కర్ణాటక ప్రభుత్వం భూసేకరణ పనులు కూడా మొదలుపెట్టి కొన్ని చోట్ల ఎవాక్యుయేట్ కూడా చేయించారు, వాళ్ళ కాంపెన్సేషన్ కూడా పే చేసేని అంటున్నారు. తెలిసింది బహిరంగంగా చేస్తున్నారు, క్యాబినెట్ తీర్మానం చేసి. ఇప్పటికీ పర్మిషన్ లేదు, అప్రూవల్ లేదు, అనుమతులు లేవు. తెలంగాణ కూడా సేమ్ పార్టీ రూలింగ్లో ఉన్న తెలంగాణ కూడా వాళ్ళ గవర్నమెంట్ కూడా తీర్మానం చేసింది. కానీ మన రాష్ట్రంలో ఇంతవరకు దానికి సంబంధించి ఉలుపు పలుకు లేదు. అలాగే అప్పర్ భద్ర దానికి సంబంధించి ఎక్కడైతే మన అనంతపురం జిల్లా, పూర్వపు అనంతపురం జిల్లా అయితే ఇప్పుడు సత్యసాయి ఇదే ఎఫెక్ట్ అవుతుంది. తీవ్రంగా ప్రభావం చూపే
నెగిటివ్ ప్రభావం చూపే ఆ ప్రాజెక్టు దానికి సంబంధించి మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సుప్రీంకోర్టు ఛాలెంజ్ చేశాను తప్ప దాన్ని పరిశీలి కూడా చేయట్లేదు. ఇంకా పోలవరం, ఏ పోలవరం నుంచి అయితే చంద్రబాబు నాయుడు మీరు ఎవ్వరు వరీ కావద్దు నేను తెచ్చి నీళ్ళన్నీ ఇక్కడ ఇస్తానంటున్నాడు 80,000 కోట్లతో. రాయలసీమ లిఫ్ట్ దీనికి సంబంధించి ఫిబ్రవరి 3వ తేదీ 4వ తేదీ జనవరి మొదటి వారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడే శాసనసభలో ఆయన అనౌన్స్ చేసి ప్రకటన చేసి మా మధ్య నాకు చంద్రబాబు నాయుడు మధ్య ఒక ఒప్పందం జరిగింది, నేను నా రిక్వెస్ట్ మేరకు ఆయన దాన్ని ఆపేశారని చెప్పారు. అప్పుడు బయటకు వచ్చి ఆ విషయం తెలిసి అందరం షాక్ గురై ఏంటి మరీ ఇంత అన్యాయం, పూర్తి కాబోతున్న ప్రాజెక్టును ఎట్లా ఆపుతావు నువ్వు, అసలు రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ, నెల్లూరు, రాయలసీమ ప్లస్ నెల్లూరు జిల్లాలు ముఖ్యంగా వాటికి అసలు మళ్ళీ దాని ఎడారి అయిపోయే పరిస్థితుల్లో మనకు నికర జలాల కేటాయింపు ఏదైతే 101 టీఎంసీ ఉందో దాన్ని వాడుకోవడానికి అవసరమైన గ్యారంటీ కోసమన్నా అది అవసరమైన నేపథ్యంలో ఏదైతే ఇంకా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఫైనల్ ఇది రాకుండానే వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసి కర్ణాటక ప్రభుత్వం భూసేకరణ పనులు కూడా మొదలుపెట్టి కొన్ని చోట్ల దశాబ్దాల పాటు గ్రేటర్ రాయలసీమ జిల్లాలు తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొన్నాయి. శంకుస్థాపనలకు మాత్రమే అప్పట్లో గతంలో పరిమితమైనటువంటి హంద్రీ నీవా సుజల స్రవంతి కావచ్చు, గాలేరు నగరి సుజల స్రవంతి కావచ్చు, అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు, ప్రకాశం జిల్లాకు సంబంధించిన వెలుగొండ ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా శరవేగంగా పనులు ముందుకు తీసుకెళ్లి పూర్తి చేసే కార్యక్రమం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు. అలా చేశారు కాబట్టే అంతో ఇంతో రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి మనము నీళ్లు చూసాము, మన ప్రాంతంలో వ్యవసాయము, హార్టికల్చరు అభివృద్ధి చెందిందంటే రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన ఈ ప్రాజెక్టుల వల్లనే అని ధైర్యంగా మరి తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి మన ఆంధ్ర రాష్ట్రానికి మధ్య వాటర్ రిలీజెస్ మీద అంటే శ్రీశైలం నుంచి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పవర్ జనరేషన్ పేరుట నీళ్లు కిందికి వదులుతూ ఉన్నారు. మరోవైపు ఎత్తిపోతల పథకాల పేరుతో మరి రోజుకు 6 నుంచి 8 టీఎంసీలు నీళ్లు డ్రా చేసే పరిస్థితి, లెఫ్ట్ సైడ్ నుంచి తెలంగాణ ప్రభుత్వం నీరు డ్రా చేసే పరిస్థితి ఉంది, నీరు ఎత్తిపోసే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు నిమ్మకు నీరెత్తినట్లు తెలంగాణ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు ఎత్తిపోతల పథకాలు కడతా ఉన్నా కూడా ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాలు అక్కడ ఉండాల్సింది ఉన్నా కూడా ముందే ఇక్కడికి వచ్చేసి తెలంగాణ ప్రాజెక్టులు ఎన్ని ఎత్తిపోతల పథకాలు కడుతున్నా కూడా చూస్తూ ఊరుకున్నారు తప్ప కనీసం ఖండించలేదు, కనీసం పోరాడలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. దశాబ్దాల పాటు మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రాణభయంతో దేశం విడిచి జర్మనీకి పారిపోయారంటూ వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఇరాన్ ఎడతెరిపి లేకుండా ఇజ్రాయెల్లోని పలు కీలక నగరాలపై క్షిపణులతో విరుచుకుపడుతుంది. అయితే ఈ నేపథ్యంలో నెతన్యాహు దేశం వదిలి జర్మనీకి వెళ్లి తలదాచుకున్నట్లు ఇరాన్ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ వార్తలను ఇజ్రాయెల్ పూర్తిగా ఖండించింది. ప్రస్తుతం బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్లోనే ఉండి యుద్ధ వ్యూహాలను పర్యవేక్షిస్తున్నారు. అత్యంత సురక్షితమైన అత్యాధునిక రక్షణ సౌకర్యాలు కలిగిన భూగర్భ బంకర్ నుండి ఆయన నిరంతరం సైనిక ఉన్నతాధికారులతో సమావేశమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. యుద్ధ సమయంలో దేశాధినేతల భద్రత దృష్ట్యా వారి కదలికలను రహస్యంగా ఉంచడం అంతర్జాతీయ ప్రోటోకాల్లో ఒక భాగం. దీన్నే ఆసరాగా చేసుకుని ఆయన దేశం దాటి వెళ్లిపోయారని తప్పుడు కథనాలను సృష్టిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నెతన్యాహు పారిపోవడం అనేది అసాధ్యం. ఎందుకంటే ఆయన ఆపరేషన్ రోరింగ్ లయన్ పేరుతో అయితే ఇరాన్పై భారీ దాడులను స్వయంగా నడిపిస్తున్నారు. తాజాగా ఆయన విడుదల చేసిన వీడియో సందేశాలు, అధికారిక ప్రకటనలు ఆయన ఇజ్రాయెల్ గడ్డపైనే ఉన్నారని ధృవీకరిస్తున్నాయి. ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా ఈ వార్తలను తీవ్రంగా ఖండించింది. ఒకవేళ ఇజ్రాయెల్ ప్రధాని నిజంగానే దేశాన్ని విడిచిపెట్టాల్సి వస్తే అది అంతర్జాతీయంగా పెను సంచలనానికి దారితీయనుంది. అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక దేశాధినేతపై ఇటువంటి
వదంతులు రావడం సమాచార యుద్ధంలో ఒక భాగం. శత్రు దేశం యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి, సైన్యంలో అయోమయాన్ని సృష్టించడానికి ఇరాన్ అనుకూల వర్గాలు ఇటువంటి తప్పుడు ప్రచారానికి తలలేపుతాయని తెలుస్తుంది. ఇవి ఇప్పటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.